నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కల్పన ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ బోడుప్పల్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు ముగిసిన సామాజిక కార్యకర్త సైకిల్ యాత్ర రాష్ట్రపతికి పలువురు మంత్రులకు వినతి పత్రాల సమర్పణ గురుధామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం వేడుకలను తిలకించిన వందలాది మంది భక్తజనం గంగమ్మ పెద్దమ్మ తల్లి జాతర మొక్కులు తీర్చుకున్న భక్తులు జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షులు సత్తి మైసయ్య, బోడుప్పల్ బీఎస్పీ పార్టీ మేడిపల్లి కన్వీనర్ వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో పలుచోట్ల పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. महात्मा ज्योतिराव फुले आशयाలను సాధిద్దాం महात्मा ज्योतिराव फुले ఆశయాలను సాధిద్దాం జోహార్ महात्मा ज्योतिराव फुले జోహార్ జోహార్ బడుగు బలహీన వర్గాల నాయకుడు పీడిత తాడిత వర్గాల కోసం ముఖ్యంగా మహిళల కోసం తన జీవితాలకు పోరాటం చేసి విజయాలు సాధించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి కార్యక్రమాన్ని బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మా ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆ మహనీయుడి యొక్క 195 సంవత్సరాలు మరి వారు జన్మించినప్పటికీ ఇప్పటికీ కూడా మరి వారి యొక్క చరిత్రను సమాజానికి పరిచయం చేయడంలో ప్రభుత్వాలు అదేవిధంగా మానవతావాదులు సంఘ సంస్కర్తలు వెనుకబడి ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మరి బాలికల విద్య మీద ముఖ్యంగా స్త్రీ యొక్క విద్యను ఉంటేనే సమాజంలో మరి అందరితో పాటు సమాజం బాగుంటుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి ఆయన. మరి దాని గురించి మహిళలకు విద్యను అభ్యాసం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే. మరి ఆయన జయంతి జరుపుకోవడం ఎందుకంటే మన భారతదేశంలో అందరికీ తెలుసు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఇప్పుడు వాళ్ళని కనుమరుగు చేయడానికే ప్రతి ఒక్కరూ మరి ఆయన పట్టించుకునే సందర్భాలు లేవు. దయచేసి మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం మరి 20 లక్షలు ప్రకటించి మరి దేశవ్యాప్త పండుగ రాష్ట్ర వ్యాప్త పండుగగా చేసుకోవాలని మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా మరి ఎక్కడ చేసిన సందర్భాలు కూడా కనపడతలేవు. ఎందుకంటే ఎక్కడ చేస్తున్నారు ఏమవుతుంది అనేది కూడా తెలుసలేదు. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా కూడా మహిళలు చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలకు నిరసనగా ఢిల్లీకి 1880 కిలోమీటర్లు సైకిల్ యాత్రను ముగించుకుని సామాజిక కార్యకర్త సరికొండ రిషికేశ్వరరావు తిరిగి చేరుకున్నారు. గత నెల మహిళా దినోత్సవం 8వ తారీఖున మిర్యాలగూడ నుండి ఢిల్లీకి సైకిల్పై ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా చేపట్టాల్సిన మార్పులను వినతి పత్రాల ద్వారా రాష్ట్రపతికి పలువురు మంత్రులను కలిసి పత్రాలు ఇచ్చి వివరించారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నాయకులు, మహిళామణులు, విద్యార్థినులు రిషికేశ్వరరాజును ఘనంగా పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. అందరికీ నమస్కారం. నా పేరు సరికొండ రిషికేశ్వరరాజు, సామాజిక కార్యకర్త. గత నెల 8వ తారీఖు నాడు ఇదే అమరవీరుల స్తూపం నుండి దేశంలో మహిళలపైన మరియు చిన్నపిల్లలపైన రోజు రోజుకు జరుగుతున్నటువంటి అత్యాచారాలకు నిరసనగా అంటే నేను నిరసన వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నాడు నిరసన వ్యక్తం చేస్తూ ఇదే సైకిల్ ద్వారా ఢిల్లీ వరకు కూడా 1880 కిలోమీటర్ల ఈ ఎండాకాలం 1880 కిలోమీటర్లు హైవే పైన మొత్తం ప్రయాణం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,
రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా కొనసాగినటువంటి ఈ నిరసన సైకిల్ యాత్ర 28వ తారీఖు నాడు ఈ నెల 29వ తారీఖు నాడు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. 4వ తారీఖు నాడు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ నెల తర్వాత ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఏదైతే అంశం పైన మేము వెళ్ళామో ఆ అంశానికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని గౌరవ రాష్ట్రపతి భవన్కి మొట్టమొదటిగా వెళ్ళడం జరిగింది. అక్కడ నేను వెళ్ళిన సమయంలో అక్కడ రాష్ట్రపతి గారు విదేశాలలో ఉన్నందువల్ల వారి యొక్క వ్యక్తిగత కార్యదర్శి గారు నా యొక్క వినతి పత్రాన్ని తీసుకొని దానిపైన రిసీవ్డ్ స్టాంప్ కూడా వేయడం జరిగింది. మరియు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు తమిళసై గారిని, మరియు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గారికి, ఇలా ఈ విధంగా అనేక మంది మంత్రులకు ఏదైతే అంశం మీద వెళ్ళానో దానికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని సమర్పించేసి కాలయాపన చేయకుండా, అంటే దేశంలో మహిళలపైన మరియు చిన్నపిల్లలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల్లో ఇప్పటికీ మనం కొన్ని సంఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా శిక్ష పడకుండా వాళ్ళు సమాజంలో దర్జాగా తిరుగుతున్నటువంటి సంఘటనలు కొన్ని వేల సంఖ్యలలో ఉన్నాయి. ఉదాహరణ చూసుకుంటే హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి ఇంతవరకు ఏమైందండి? అతను వరుస హత్యలు, అవి 4 అమ్మాయిలను తీసుకువెళ్ళేసి అత్యాచారం చేసి తర్వాత తన పొలంలో ఉన్నటువంటి బావిలో సమాధి చేసి అది క్లియర్గా వాళ్ళు అన్ని వాంగ్మూలాలు తీసుకొని అతనే చేసిందన్నా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి శిక్షలు లేవు. ఈ విధంగా నేను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం దాంట్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఆ పదవిలో ఉండుకుంటూ నేను అనేక సంఘటనలు నా కళ్ళారా నేను చూసిన సంఘటనలు కూడా ఉన్నాయి. 9 నెలల చిన్న పాప శ్రీహిత పైన జరిగినప్పుడు ఇదే మిర్యాలగూడలో 4 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో గాదె మనస యాదవ్, ఆసిఫాబాద్లో టేకు లక్ష్మి, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి చిన్నారి పాప చైత్ర పైన అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగినప్పుడు కూడా పోయి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఇంతవరకు నేను ఏ కేసులు అయితే మరి ఇంకొక కేసు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సుగాలి ప్రీతి నాయక్ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన అత్యంత పాశవికంగా 4 రోజుల పాటు అసలు రిపోర్టు చూస్తే అసలు కళ్ళంగా కన్నీళ్ళు కాదు రక్తం కారుతుంది అనమాట. 4 రోజుల పాటు చుక్క మెతుకు కూడా లేకుండా ఆ అమ్మాయిని అత్యంత నరకం చూయించుకుంటూ గర్భసంచి నిండు కూడా 7తో నిండిపోయిందంటే ఎన్నిసార్లు అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగిందో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా నిందితులు ఎవరైతే ఉన్నారో. మాండ్ర గ్రామ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ పెద్దమ్మ తల్లి జాతర కార్యక్రమంలో పాల్గొన్న నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా 1,40,40,000 రూపాయలు అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నా చూడు చిలుకూరు పోలీస్ స్టేషన్లో విచారణకు పిలిచి చేయి చేసుకున్న ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే అమర్యాదగా మాట్లాడడంతోనే తాను చేయి చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం చిట్యాలలోని సర్వే నెంబర్ 28లో గల 15.25 ఎకరాల లావణ్య భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి కబ్జా చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని, భూమిని గ్రామ అవసరాల కోసం గ్రామానికి అప్పగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ని కోరినట్లు గ్రామస్తులు తెలియజేశారు. గ్రామంలో మరి ఊరు ప్రజలమంతా కలిసి నిర్ణయం చేసుకొని ఒక 250 మంది సంతకాలు సేకరించడం జరిగింది. అట్లే మరి గ్రామ ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ నిర్మాణాల మీద మేము పోరాటం చేస్తున్నాము. దీని గురించి వివరంగా రికార్డులు కూడా తీసుకున్నాము. ఊరుకు చెందాలి కాబట్టి కలెక్టర్ గారికి గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినారు.
మరి వారు నిర్ణయం తీసుకొని భవిష్యత్తు ఉపయోగపడుతున్న విధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. నేను అడిగాను సార్. మీరు ఎక్కడ పోవాలనుకున్నారు? ఏ బాబు ఈ ట్రైన్ ఊరి మీద ల్యాండ్ అని సర్వే నెంబర్ 28 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనిపై మేము చిట్యాల గ్రామం సభ్యులు అందరం కలిసి గత ఏడాదిన్నర కాలంగా ఉద్యమం తయారు చేస్తున్నాము. అట్లే కలెక్టర్ గారికి, జేసీ గారికి వినయించడం జరిగింది. సమాచార హక్కు చట్ట పరిధిలో కూడా తీసుకొని దాని రికార్డుల ప్రకారము మేము దాన్ని విశ్లేషణ చేయడం జరిగింది. ప్రభుత్వ భూమి ధరణి యాక్ట్ ప్రకారం ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని ఉంది. మరి దీనిలో కమర్షియల్ కాంప్లెక్స్ వెళ్తున్నారు. ఎవరు అనుమతులు ఇచ్చిండ్రు, మండల స్థాయి అధికారుల ద్వారా ఎక్కడ అనుమతులు లభించినాయి, మరి ఏ రకంగా దానికి ముందుకు వెళ్తున్నారనే విషయం మీద మాకు వివరణ లేదు. అడిగిన దానికి సరైనటువంటి సమాధానం కూడా రాలేదు. సమాచార హక్కు చట్టం కింద మేము సమాధానం కూడా సేకరించడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి సమాచారంలో ఆ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్ 28లో ముఖ్యంగా ఒక మనిషికి ఎకరం 20 గుంటలు ఉన్నట్టయితే దాన్ని 1970 నుంచి 2018 వరకు ఒక ఎకరం 20 గుంటలుగా ఉండే ఆ మనిషి యొక్క ఆ స్థలంని 3 ఎకరాల 20 గుంటలుగా మార్పిడి చేయడం జరిగింది. దాన్ని ఎందుకు అలా మార్చడం జరిగింది? మరి లాభాన్ పట్ట భూమి అని ఒక రకంగా రాసిచ్చిళ్ళు. చిట్యాల గ్రామ పరిధిలోనే నాకు ఇచ్చినటువంటి చిట్యాల భూమిలోనే మనకు చిట్యాల గ్రామంలోనే నాకు ఇచ్చినటువంటి ఈ రికార్డుల ప్రకారము పట్టా అని ధరణి సైట్లో చూపిస్తుంది. నాకు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి రికార్డులో లాభాన్ పట్టా అని పెన్నుతో రాసిచ్చడం జరిగింది. మరి దీనికి విధిగా ఏంటిది? ఈ అవకతవకల మీద మీరు మాకు ఎటువంటి స్పందన రాలేదు. దాని ద్వారా మేము జేసీ గారు కూడా పర్సనల్గా కలవడం జరిగింది. ఆయన గారు కూడా మరి మాట్లాడింది. ఆ జీవో అనేది ఎటువంటి జీవో లేదు, సర్కులర్ లేదు, అది ప్రభుత్వ భూమి కాబట్టి దాని గురించి మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అప్పుల బాధతో కుదవపెట్టిన బంగారాన్ని విడిపించాలంటూ భార్య ఒత్తిడి చేయడంతో ఆమెని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో కలకలం రేపింది. రాజేష్ అనే వ్యక్తి గోదావరికని అడ్డగుంటపల్లిలో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అప్పుల బాధతో భార్యపై ఉన్న బంగారాన్ని కుదవపెట్టినట్టు గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ పేర్కొన్నారు. భార్య రక్షిత బంధువుల పెళ్లి సమీపిస్తుండటంతో కుదవపెట్టిన బంగారాన్ని విడిపించాలని ఒత్తిడి చేయడంతో ఆమెని అతి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 2 రోజులుగా గదిలో ఉంచాడు. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆయుధం స్క్రూ డ్రైవర్ అని ఈడ లేదు.
ఎన్టీపీసీ లిమిట్స్లో సంజయ్ గాంధీ నగర్ లిమిట్స్లో మనకి ఈ రాజేష్ రక్షిత్ అని భార్యాభర్తలు ఉన్నారు. ఈ రాజేష్ అనే అతను అడ్డగుట్టపల్లిలో మన సెలూన్ షాప్ నడుపుతుంటాడు. ఇంతకుముందు నాకు వచ్చి భూపాలపల్లిలో ఉండే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు. ఈ బిలాంగ్స్ టు మన రాయకల్ దేవపల్లి. ఈ అమ్మాయి ఏమో ఎలిగాడు. సో ఇలా ఒక బాబు కూడా ఉన్నాడు. ఈయన భూపాలపల్లి ఎంతమంది చేసినప్పుడు అక్కడ బాగా అప్పులైనాయి. తర్వాత 1 year నుంచి ఇక్కడికి వచ్చి మన అడ్డగుట్టపల్లిలో సెలూన్ షాప్ పెట్టి బతుకుతుండు. అప్పుడు ఏమైందంటే ఈమెకు సంబంధించిన ఒక 6 తులాల గోల్డ్ ఇటు కుదబెట్టి ఇక దాన్ని వాడుకున్న తర్వాత ఇప్పుడు దానికి విడిపించలేదు. ఈ లోపు ఒక నెల క్రితం ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెకు ఎంగేజ్మెంట్ అయింది. సో మ్యారేజ్ ఉన్నది. సో ఇవి ఏం చేస్తుందంటే నాకు బంగారం తీసుకురా అని కొద్దిగా గొడవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పెళ్ళికి పోయేటప్పుడు పోసి మెడతో ఎట్లా పోతాం, నాకు బంగారం తీసుకురా అని కొద్దిగా గొడవ చేస్తూ ఉంటే రోజు ఇట్లా అంటుందని చెప్పేసి మన శ్రీరామమైన తెల్లారి ఎర్లీ మార్నింగ్ ఆమెను ప్రాథమికంగా మనకు హత్య చేసినట్టు తెలుస్తున్నది. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా వచ్చారు. మిగతా విషయాలు మన ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా కొత్తపేట బైపాస్ జాతీయ రహదారి 44పై హైదరాబాద్ వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ ఢీకొనింది. తుఫాన్లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. డివిజన్ పైడిపల్లిలోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార సంఘాల చైర్మన్ ఫోరం కోశాధికారి మరియు హన్మకొండ పిఏ సిఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ లింగం సంపత్, కో కన్వీనర్ కనుమల సారంగపాణి, లింగం సాంబమూర్తి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవం శివకుమార్ రంగాచార్య అయ్యగార్ల సహకారంతో జరిపించారు. అనంతరం ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ముంజా వరదరాజు, పూర్ణచంద్ర పాల్గొన్నారు.
వారి జన్మదిన సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంను ఐడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పురాతన శివాలయం మరియు హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఈరోజు శివాలయ అభివృద్ధి కమిటీ మరియు రామాంజనేయ ట్రస్ట్ సభ్యుల సంయుక్తంగా ఏర్పడినటువంటి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు ప్రజలకు కమిటీ సభ్యులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో శివాలయ దేవస్థానము అతి పురాతన దేవస్థానం. ఇది శ్రీ కాశీ విశ్వేశ్వరుడితో సమానమైనటువంటి దక్షిణ కాశీగా వెళ్ళినటువంటి మా దేవస్థానం. ఇది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయము. స్వయంభూ శివుడు వెలిసినటువంటిగా ప్రసిద్ధి. అలాగే అమ్మవారు కూడా స్వయంగా వెలిసినటువంటి ప్రాణాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అలాగే హనుమాన్ దేవాలయం కూడా స్వయంగా వెలిసినటువంటి దేవాలయము. ఈ దేవాలయం యందు గత పూర్వం 30-40 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు పెద్దలందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవం అందరం నిర్వహిస్తూ ఈరోజు అందరి దాతల సహకారంతో, అందరి పెద్దల సహకారంతో, భక్తుల సహకారంతో ప్రతి నిత్య సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ చేయడం జరుగుతుంది కార్యక్రమాలను. ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలకు, ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులకు, ప్రజలకు అందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క వివాహానంతరం కూడా శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ వారు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను కానీ, టెంట్లు కానీ, ఈ యొక్క బైక్ సెట్ కానీ, లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా, నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను పిట్యాల హరికృష్ణ, పిఎస్ఎస్ చైర్మన్ హనుమకొండ. గ్రామ ప్రజలకు అందరికీ హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ హసన్పర్తి మండలం వంగపహాడ్లోని సాకేత రామాలయంలో బీజేపీ నాయకుడు కళ్యాణం దాతలు ఏనుగుల గోపాల్ రెడ్డి, కార్పొరేటర్ లావుడ్య రవినాయక్ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ రాములోరి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరై స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పసుల దేవయ్య, రాజేష్ గౌడ్, హరీష్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి ఇసుక రేణువులో రామతత్వం ఉన్నది. శ్రీరాముడు ఉన్నాడు. అందుకనే ఈ నేల మీద జై శ్రీరామ్ అనేటువంటి నినాదము మారుమోగుతూ ఉన్నది. అటువంటి పావన రాముడి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఓరుగల్లు ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఎక్కడా లేని విధంగా ఆ భద్రాద్రి తర్వాత మళ్ళీ ఇక్కడనే వంగపహాడ్ గ్రామంలో సాకేత రాముడు మరి ఇక్కడ వెలిసి ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరి పేరు పేరున స్వాగతం పలుకుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మన తెలంగాణలో కూడా రామరాజ్య స్థాపన దిశగా ప్రజలందరూ కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మురుగు రోడ్డులోని గురుధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురరేణి గోపీచంద్ ఆధ్వర్యంలో శ్రీ రామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిపురరేణి గోపీచంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ సభ్యులు బండారు సాయి నారాయణ, సోమరామయ్య, మాదారపు సదాశివుడు, పబ్బతి నరేష్ కుమార్ పాల్గొన్నారు.
అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాపర్వదినం నవమి. ఈ నవమి రోజు మనం చండీ హోమం జరుపుకొని అలాగే ఈ సప్తధాం దివ్యక్షేత్రంలో సాక్షాత్తు కైలాసంలో శివసన్నిధి సాక్షాత్తు శివస్వరూపులు శ్రీ శివానందమూర్తి గురువుగారి సన్నిధిలో అమ్మవారి సమక్షంగా ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. మీ అందరికీ ఒక మాట గుర్తు చేస్తాను. గతంలో శ్రీ పూజ్య గురుదేవులు ఉన్నప్పుడు ఆయన పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ఒక నోట్ అడిగితే ఆయన ఇచ్చిన నోటు కారణంగా పివి నరసింహారావు గారు ఆ రోజు అక్కడ తప్పనిసరిగా రామ జన్మభూమికి సంబంధించి రామ మందిరం నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. దాని సాక్ష్యం ఏంటి అని అంటే సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతోటి దాన్ని నిరూపించి అది రామ మందిరం ఉండేది అని నిరూపణ అయింది అని అంటే సాక్షాత్తు శివస్వరూపులు శివానందమూర్తి గారి మాట ఎలా చలామణి అయింది. ఇవాళ అయోధ్యలో రాముల వారి మందిరం ఏ విధంగా ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అంత గొప్ప దాంట్లో మన సనాతన సంప్రదాయంలో మతం లేదు, కులం లేదు, ఏది లేదు. భారత మతమే, భారతీయతే మన మతం. కాబట్టి మనం ఎంతో దివ్యంగా ప్రతి పండుగని ఈ పుణ్యక్షేత్రంలో సామూహికంగా ఒక వైభవంగా ఒకటే కుటుంబంగా జగదైక కుటుంబంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. అందరూ కొండ భీమారంలోని శ్రీ సీతారాముల దేవాలయంలో ఎర్రగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చింతల లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చింతల లక్ష్మణ్ యాదవ్ స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించడం అర్చకులు శ్రీ ఆరుట్ల శ్రీధరాచార్యులు మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత, వెంకటేశ్వర్లు డివిజన్ అధ్యక్షులు ఆటింకం రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. ఎంతమంది ఇష్టం పూజ చేసి వీళ్ళ పేరు మీద అచ్చలు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. యజమానస్య భీమారం గ్రామ భక్తబృందస్య అస్య యజమానస్య సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధం లోక సంకల్పిత శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ శుభ సమయే భక్తబృందస్య సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సిద్ధిరస్తు. శుభమస్తు దీర్ఘాయుష్మాన్ భవ. శుభమస్తు సిద్ధిరస్తు. గ్రామంలోని శ్రీ భూసమేత కళ్యాణ ఎరగటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగ వైభవంగా అంగరంగ వైభవంగా మా చైర్మన్ మరియు ధర్మకర్తలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ వైభవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాదాపు సుమారు 2 నుంచి 3 వేల వరకు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని విశేషంగా కళ్యాణం తిలకించి కళ్ళారా చూచి క్షేమంగా తరించి ఈ శుభకృతనామ సంవత్సరంలో జనులందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మనస వాచ కర్మణ లోకక్షేమంగా ఉండాలని కోరుకుంటూ మా యొక్క గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గారు చింత లక్ష్మణ్ యాదవ్ గారు, అలాగే త్యాగరాజు గారు, రాజు గారు, మరో ధర్మకర్త భరత్ గారు వారి ఆధ్వర్యంలో ఆరుట్ల శ్రీధరాచార్యులు గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కళ్యాణం జరిగింది. దాదాపు 3,000 మంది కూడా ఈ కళ్ళారా కళ్యాణం తిలకించారు. మహావైభవంగా కూడా అన్నదాన క్రతువు చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా ఈ లోకంలో ప్రజలందరూ కూడా సుభిక్షాలతో శాంతి సంక్షేమంతో ఉండాలని కోరుకుంటూ మా భీమవరం గ్రామ ప్రజలు ఈ యొక్క వైభవంగా తిరిగినందుకు వారందరికీ కూడాను స్వామివారి అనుగ్రహం పొందాలని మనసా వాచ కర్మను కోరుకున్నాం. ఇట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు ఆరుట్ల శ్రీధరాచార్య గారు భీమవరం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోడుప్పల్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ముగిసిన సామాజిక కార్యకర్త సైకిల్ యాత్ర. రాష్ట్రపతికి పలువురు మంత్రులకు వినతి పత్రాల సమర్పణ. గురుధామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. వేడుకలను తిలకించిన వందలాది మంది భక్తజనం. గంగమ్మ పెద్దమ్మ తల్లి జాతర. మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు V3 న్యూస్. కల్పన.